ద లార్డ్. భూమి ఆకాశములు గతించిపోనేమో కానీ నా మాటలు ఎన్నిటికీ గతించు. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఎవరి మాటలు ఇంతకీ మనం ఆలోచన చేసినట్టయితే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు గురించి ఈ సందర్భం తెలియజేస్తుంది. మనం కనుక వాక్యం నుంచి గమనించినట్టయితే ఆయన అబ్రాహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో, కుమారుని ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టుగానే కుమారుని అనుగ్రహించాడు. దానియేలుకి ఏ విధంగా వాగ్దానం చేశాడో దానియేలు జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాడు. యోసేపు జీవితంలో ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు ఈ మాటలు నీవు వింటుండగా నీ జీవితంలో ఆయన ఏ వాగ్దానం చేశాడో అది తూచా తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఆ మాటలపైన నువ్వు విశ్వాసం ఉంచాలి. ఏ మాట అయితే ఆయన నీ కొరకు ఇచ్చాడో ఆ మాట కొరకు నువ్వు ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు ఆయన తప్పక నీ పట్ల తన కార్యం నెరవేరుస్తాడు. తద్వారా నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు.